కుబేర్ ఎలా ఉందన్న? చాలా బాగుంది యాక్టింగ్. అసలు మా క్లైమాక్స్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అసలు చాలా బాగుంది. మూవీలో మనకు రెండు మెయిన్ ఏంటంటే ధనుష్ యాక్టింగ్, ధనుష్ డైలాగ్ డెలివరీ అన్నమాట. ముగ్గురు మెయిన్ రోల్ బాగా చేశారు అందరూ. లైక్ క్లైమాక్స్ 40 minutes అయితే మైండ్ బ్లోయింగ్. ఎలా ఉంది? చాలా బాగుంది. నిజంగా అదిరిపోయే సినిమా అయితే తీసిండన్న. చాలా బాగుంది మూవీ. పక్క అందరూ చూడండి, ఎవరు మిస్ కాకండి. స్టోరీ కూడా బాగుంది. అంత సినిమా అయితే హైలైట్. అంత డైరెక్టర్ కూడా బాగా చేశారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు. చాలా బాగుంది. ముగ్గురు బాగా చేసినారు. ఎవరికి ఎంత ఇచ్చారు డైరెక్టర్ గారు, ఎవరిని ఎక్కడ చేశారు, అంతా బాగా చేశారు. వీళ్ళ ముగ్గురు మెయిన్గా అదేం కనపడలేదు. స్టోరీయే కనపడితే వీళ్ళ యాక్టింగే కనపడుతుంది. చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎక్కడ కూడా ఇది లేదు అన్నది లేదు. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఆటో పర్ రేటింగ్ 3 వరకు వచ్చు. సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. మొత్తం ఫ్యామిలీతో రావచ్చు. ఇంకా చాలా బాగుంది సినిమా. మొత్తం సూపర్. చాలా మంది డిసప్పాయింటింగ్ కాలేదు సార్. బాగుంది. స్టోరీ బాగుంది. సినిమా బాగుంది. బిర్యానీ బాగా వండారు. సాల్ట్ వేయలేదని ఇందాక ఒక ఆయన అన్నారు. ఏదండి? బిర్యానీ బాగా వండారు కానీ సాల్ట్ లేదు, అన్ని రకాలు బాగుంది. అన్న కుబేరా సినిమా చూస్తున్నా మాత్రం అసలు నాగార్జున గారు యాక్టింగ్ చూస్తున్నా మాత్రం ఏం చేసిన యాక్టింగ్. మరి ధనుష్ అన్న మాత్రం దుమ్ము లేపేసిండు. ముందుగా ఇప్పుడు శేఖర్ కమలా గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి ధనుష్ గారిని తమిళ యాక్టర్ మీద ఇక్కడ నాగార్జున ఇద్దరిని బ్యాలెన్స్ చేసిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఇద్దరికి, డైరెక్టర్ గారికి. నిజంగా చెప్తున్నా ఏం యాక్టింగ్ చేసినా అన్న ఇరుగా తీసేసిన నా ధనుష్ నిజంగా చెప్తున్నా మాస్ యాక్టింగ్ దుమ్ము లేపేసిండు. అన్న నాగార్జున అన్న మాత్రం ఒక మళ్ళీ మాస్ కనిపిస్తాడు. ఒక శివ మూవీ ఎలా ఉంటాడు, ఒక మాస్ ఎలా కనిపిస్తాడు. నాగార్జున గారు అలా చేసి చూపించిన అన్న మొత్తం సెంటిమెంట్ అన్న ఏడిపించేసిన నా సినిమా మాత్రం అసలు మొత్తం హార్ట్ టచింగ్. నాగార్జున కెరియర్లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మాస్ క్యారెక్టర్ మళ్ళీ నాగార్జున కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ ధనుష్ గారు కూడా అది చెప్తున్నా కదా, దానికోసం డబ్బు కోసం కూడా బాగా చూపించిండు. ఇంకోటి ఎలా పైకి రావాలా, ఎలా డౌన్ కావాలా కూడా చూపించిండు. ఇక్కడ మేము చెప్పండి ధనుష్ గారి క్యారెక్టర్ మాత్రం తుమ్ము లేపేసిండు అన్న. చాలా రోజుల తర్వాత మళ్ళీ ధనుష్ అన్న మాత్రం ఇరుగా తీసేసిండు అన్న. అలా నేషనల్గా మంచి అవార్డు ఇస్తారు ఆయనకి పక్క. ఆస్కార్ చెప్పాలని మంచి కష్టపడిన యాక్టింగ్ అవార్డు ఇస్తారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సూపర్.